హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? సో ఈరోజు లాస్ట్ శ్రావణ మాసం ఫ్రైడే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. సో ఇప్పుడు చూపిస్తున్నది వీడియో అయితే పెద్దదిన చేసుకుంది ఇంట్లోన. సో ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాము. సో సెకండ్ అన్నయ్య వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. అది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. మా ఇంట్లో అయితే పూజ చాలా బాగా జరిగిందండి. చాలా సింపుల్గా బాగా జరిగింది. సో మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతము? సో ఈరోజు లాస్ట్ శుక్రవారం కాబట్టి ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాము. సో చాలా వరకు సెకండ్ ఫ్రైడేలోనే కంప్లీట్ చేసుకుంటారు. సో మేమైతే ఈ శుక్రవారం కంప్లీట్ చేసుకున్నాము. సో హ్యాపీ ఫ్రెండ్స్. సో నేనైతే బ్లాగ్స్ చేయట్లేదు చాలా రోజులకి, మళ్ళీ ఇప్పుడు ఒక 1 వీక్కి ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను చూడండి. సో ఈరోజు బ్లాగ్ అంతా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో చూద్దాం రండి. సో ఈరోజు వరలక్ష్మి రసం చేస్తున్నాం వ్రతము. సో లాస్ట్ ఫ్రైడేనే చేయాల్సి ఉంటుంది కానీ మిస్ అయిపోయాము. అందుకే లాస్ట్ శ్రావణ మాసం ఫ్రైడే ఇంకా ఈరోజు కుదిరిందని ఈరోజు చేస్తున్నాము. సో మేమైతే 1 డే నైటే మొత్తం అరేంజ్మెంట్స్ అంతా చేసుకున్నాం. అంటే శారీ డ్రాప్ చేయడము, పిన్స్ పెట్టడము, డెకరేషన్ చేయడం ఫ్లవర్స్తో, ఇవన్నీ 1 డే నైటే చూసుకున్నాము. సో మార్నింగ్ టైం పడుతుంది అని సో ఎంత ఎర్లీగా లేచి పూజ స్టార్ట్ చేసినా కూడా 11-11:30 అయింది పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. సో నేను దేవుడిని ఎలా అరేంజ్ చేశామన్నది నేను ఈ వీడియో లాస్ట్లోనే నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ చూపించడానికి అసలు ఇంట్లో ఉన్న లైటింగ్కి అసలు వీడియో తీసినా అసలు సరిగ్గా కనిపించట్లేదు. సో లాస్ట్లో నేను దేవుడి గురించి కొంచెం ఎలా డెకరేషన్ చేసిన అనేది కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. సో ముందుగా అయితే నేను శారీ డ్రాప్ చేసుకున్నాను, తర్వాత అంతా డెకరేషన్ చేసుకున్నాను. సో ఓన్లీ దేవుడికి సంబంధించిన నైవేద్యము మాత్రమే చేయాల్సి ఉంది. సో మా సైడ్ అయితే ఏ ఫెస్టివల్ ఉన్నా భక్షాలు మా సైడ్ ఫేమస్, రాయలసీమ సైడు. సో పండగ అంటే కంపల్సరీగా భక్షాలు అనేది ఉండాలి. సో అది లేకపోతే ఫెస్టివల్ అన్నట్టు ఫీలింగ్ ఉండదు అనమాట మాకు. సో ఎన్ని స్వీట్లు ఉన్నా ఏ వంటలు ఉన్నా కానీ భక్షాలు ఉంటేనే అది మాకు పండగలాగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే మేము ఈరోజు ఇంట్లో నా నైవేద్యంకి అవే చేయాలనుకున్నాము. సో ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేయలేదు, వదిన ఇంకా చేస్తూ ఉంది. నేను కొన్ని ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నాను. సో స్లోగా చేసుకుంటూ ఉన్నాము ఈరోజు. బట్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, చాలా ప్రశాంతంగా చేసుకున్నాము వరలక్ష్మి వ్రతము. సో ఈరోజు మేము పెద్దదిన ఇద్దరు ఒకేసారి చేసాము. లాస్ట్ ఫ్రైడే మాకు దేవుడు మాతో పూజ చేయించుకున్నాడు అనమాట. ఎనీవే సో వదిన అయితే ఇంకా దీపాలకు నూనె వేస్తూ ఉంది. సో ఈ వీడియోలో అయితే మామూలు వరలక్ష్మి వ్రతం 108 నామాలు ఉంటాయి కదా, అవి చదివేసి తర్వాత వరలక్ష్మి వ్రతం కథ చదివాము. మా అన్న కావాలని వీడియో తీస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు, మధ్య మధ్యలో వచ్చి అంటే కనిపించకుండా చేస్తున్నాడు. ఈ వీడియో లాస్ట్లో కూడా చూడండి, మా అన్నని బాగా అబ్జర్వ్ చేయండి. కావాలని ఇలా వీడియోకి అడ్డం రావడము ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు వీడియోలోన. కావాలని నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ వీడియోలోన. ఎందుకు నీకు కోపం వస్తుంది చెప్పు, ఎందుకు వస్తుంది కోపము? ఓ పొగలు వేడైతే పోసుకుంటాడంట. ఆగైతే ఈ చిట్టి తల్లి స్నానం చేసి వచ్చింది చూడు పల్లవి, గుడ్ గర్ల్ పల్లవి చూడు.
చిట్టలి ఆరోగ్యం బాగాలేకపోయినా ఫీవర్ వచ్చినా చూడు ఎంత సహకరిస్తుందో. ఏడుస్తుందా పిల్ల అసలు? చెప్పు చెప్పు, ఇప్పుడు వీడియో ఆన్ చేసినాను చెప్పు. వదిన ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వదిన బచ్చాలు? ఓకే 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 ఓకే. నైవేద్యం చేస్తుంది. ఏ అంత ఈజీ కాదు, ఊకేగా అంటాం కానీ. మా అన్న ఏమంటున్నాడు అంటే పూజ అంత మార్నింగే లేచినా కూడా ఇంత లేట్గా ఎందుకు చేస్తున్నారు అని అంటున్నాడు. సో అంత ఈజీ కాదు అన్నీ రెడీ చేసుకొని చెయ్యాలి అంటే. చూడు అమ్మవారు ఎంత బాగుంది. ఓకే ఇది పెట్టావు కదా కదా, ఎంత సపోర్ట్ చేస్తుంది చూడు అసలు. నేను పసుపుతోన గౌరమ్మను చేస్తూ ఉన్నాను. ఉంది షార్ట్ టీ షర్ట్ వేసుకుంటాను చూడు. పంచదార ఏ ఉతికినో ఏమో ఉతికినో తెలియదు. అన్ని ఉతికినవే ఆ బ్యాగ్లోని. షార్ట్ కొత్త వాడు కట్టను ఒప్పించి ఆడ ముందే ఉన్నాయి కొత్త షార్ట్స్. ఈ రోజే అన్న సతాయిస్తున్నాడు. నేను సతాయించట్లేదు, ఉన్నదే అడుగుతున్నాను. మీరు ఫస్ట్ ఎన్ని రోజుల నుంచి తెచ్చుకుంటారా? సరిగ్గా తెచ్చుకునే చేత కాలేదు. ఏమైంది? అన్ని తెచ్చుకున్నాం. ఇంకా మీకు తెచ్చుకునే ఇంకా చేసేది తెచ్చుకునే అదే సరిపోతుంది. ఏం తెచ్చుకోలేదు. నీకు ఆకలేస్తుందా? చెప్పు, ఆకలేస్తుందా? నేనేం నీళ్ళు తోడుకున్నానమ్మా, బట్టలు లేవు ఇప్పుడు. బట్టలు లేవంట. వేసుకుంటాను, టీ షర్ట్ షార్ట్ వేసుకోమంటే వేసుకుంటాను. అంతలోపు అయిపోతుంది కదా, వేసుకో. అంతలోపు పని అయిపోతుంది, తీసిస్తాను. స్నానం చేసి బయటికి రా, ఫస్ట్ టవల్ కట్టుకో ఇస్తాను. పంట లేని తిరుగుదట. షేవింగ్ చేసుకోలేదంటే అన్న వీడియో తీయద్దంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీడియో తీయాల్సిందే. టర్న్ దట్ కెమెరా, కమ్ ఆన్. ఎస్, లుక్. సతాయిస్తున్నాడు ఈరోజు. మూతి ముచ్చుకుంటే ఎవరికి తెలీదా? మూతి ముచ్చుకున్నారని తెలిస్తే అందరికి కనిపిస్తుంది. ఇంతసేపు వీడియోలను తెచ్చుకుని మాట్లాడినావు కదా మొద్దు. అచ్చా, చిరుతలు ఎట్లా కూర్చోయింది కదా. మా చిత్తలు మేలమ్మా, దాన్ని కూడా తెలుసు. సతాయి కూడా స్నానం చేసి బయటికి రండి, టవల్ కట్టుకొని.
బట్టలంటే ఇచ్చిన ఏదైనా కోపం ఉంది రేపు కానీ చూపించుకోగానే ఈరోజు అంతే అవి తీసి ఇవ్వమ్మా అక్కడ మీరు కూడా అంతే కదా అత్త, దీపం పెడతాను చెప్పాలి మీరు చెప్పాలి మీరు పొద్దున్న లేచాక మరి ఇదే అని ఏం వస్తుంది అనుకుంటుంటే పొద్దున్న లేక ఏం చేయలేను వీడియోలో అన్ని వస్తుంది. చేసుకోండి పంచాంగీ కాదు. ఆకలి అందుకే ఎప్పుడైనా ఏదైనా పూజ చేస్తే కడుపులో కొంచెం వేసుకొని పూజ చేస్తే ప్రశాంతం. ఆకలి కాదు ఆకలి మరి లేట్ అయిందేనా? ఇందాక పూల పోయేసినాను నాన్న ఎప్పుడు నాన్న రెడీ రెడీటా నేను రెడీ అయినా లేదుగా చెప్పు నాన్న చెప్పు ఫోన్ చుట్టుతోటి పల్లవి ఇదిగో. అయ్యి రెండు కాళ్ళు ఇట్లా సరి పెడతాను అట్లా వెనక 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 చిన్న కాళ్ళకు పసుపు పూస్తుంటే ఎంత బాగుంటాయో, క్యూట్గా ఉన్నాయి పల్లవి లెగ్స్. ఆడ ఏళ్ళు కుడికాయ ఏళ్ళు అది ఏళ్ళు అట్లా అట్లా కొంచెం కొంచెం చాలు చిన్ని కాళ్ళు చిన్ని కాళ్ళు అది కాళ్ళు గంధం పెడదాం దానికి. బొట్టు గంగ పెట్టు చూడు పల్లవి అక్కడ చూడు. హాయ్, అక్కడ చూడు. చిన్ని చిన్ని లక్ష్మి పల్లవి చిట్టలి ఇంత ముందుకు వచ్చినాక చిట్టలి నువ్వు ఇట్లా అన్నప్పుడు ఎంత ముందుకు కూర్చుంటున్నా. ఇది చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు.
సో ఇంకా పూజ లక్ష్మీ అష్టోత్తరం చదివేసి వరలక్ష్మి వ్రతం కథ చదివేసి పూజ మేము ఫాస్ట్గా స్టార్ట్ చేసేసాము. సో పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 11:30 అలా అయ్యింది. సో ఈరోజు ఎంత అర్లీగా స్టార్ట్ చేసినా కూడా 11:30 అలా అయింది. సో నిదానంగా అయినా కానీ చాలా ప్రశాంతంగా జరిగిపోయింది పూజ ఈరోజు. కొంచెం వీడియో తీసేటప్పుడు ఇక్కడ లైటింగ్ ఎక్కువ వస్తుంది ఫ్రంట్ సైడ్ నుంచి. డార్క్ నుంచి తీస్తే బ్యాక్ నుంచి తీస్తే డార్క్ అయిపోతుంది అనమాట. సో ఎనీవే, సో పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతము ఈసారి శ్రావణ మాసంకి? ఐ హోప్ మీరందరూ బాగా జరుపుకొని ఉంటారు. సో మేమైతే చాలా లేట్గా చేసుకున్నాము లాస్ట్ ఫ్రైడే రోజు. సో దట్టు ఈరోజు జర్నీ కూడా ఉంది. సో బిజీగా అయిపోయింది ఈరోజు మొత్తం. ఒకసారి దేవుని మొత్తం క్లియర్గా చూపిస్తాను వీడియోలోన. సో మేమైతే ఇలా డెకరేట్ చేసుకున్నాము. సో డెకరేషన్ అంతా తీయాలి అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో టైం కూడా లేదు, ఎందుకంటే మేము స్టార్ట్ చేయడం చాలా అర్లీగా స్టార్ట్ చేసాము. మార్నింగ్ 6:30కి అలా స్టార్ట్ చేసాము. సో టైం పడుతుందని చెప్పేసి సో పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా లాస్ట్ హారతి ఒక్కటి ఇచ్చేస్తున్నారు అన్న వదిన. కింద పల్లవి బుడ్డిదైతే ఒక రేంజ్లో అల్లరి చేస్తుంది, కానీ పల్లవికి అసలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు, హెల్త్ బాగాలేదు. అయినా తను అస్సలు ఏడవకున్నట్టు పూజను ప్రశాంతంగా చేయించింది. సో మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్?